సూపర్ స్టార్ రజనీకాంత్ 5 దశాబ్దాలుగా తన స్టైల్ నటనతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఈ లెజెండరీ ఐకాన్ కొత్త సినిమా కూలీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డులు సృష్టించిన కూలీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం. దర్శకుడు లోకేష్ కనగరాజ్ది విలక్షణ శైలి. ఎంచుకునేది కమర్షియల్ కథలే అయినా ట్రీట్మెంట్లో చూపించే వైవిధ్యం అతనికి యూత్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. కూలీలోనూ అదే చేశాడు. ముందు సైమన్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆ తర్వాత దేవా నేపథ్యం, రాజశేఖర్ చావు వెనుక అనుమానాలు, మాఫియాలతో లింకులు, ఇలా ఒక్కొక్కటిగా క్రమ పద్ధతి చెప్పుకుంటూ వెళ్ళాడు. అయితే నెరేషన్ కొంచెం నెమ్మదిగా ఉండటంతో పాత్రలు రిజిస్టర్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. తొలి భాగం ఇలాగే సాగుతుంది. దేవా సైమన్ల మధ్య కనెక్షన్ ఏర్పరిచాక కథలో వేగం పెరుగుతుంది. స్లో హీరోయిజంని అనిరుద్ మ్యూజిక్ ద్వారా డెలికేట్ చేయడం అనే జైలర్ టెక్నిక్ని లోకేష్ కూలీలో వాడాడు. దీనివల్ల గూస్ బంప్స్ అనిపించే సన్నివేశాలు లేకపోయినా మంచి కిక్కిచ్చే సీన్లు క్రమం తప్పకుండా వస్తూ ఉంటాయి. హఠాత్తుగా అవి మారిపోవడం కొంచెం షాక్ కలిగించినా వాటి వెనుక సాహిత్యకమైన కారణాలు చూపించడంలో లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడు. రజనీ స్వాగ్, నాగార్జున విలనిజం తెలివిగా వాడుకుంటూ లోకేష్ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మరీ ఎక్కువ బోర్ కొట్టకుండా సాగుతుంది. మిత్రుణ్ణి చావు వెనుక కారణాల కోసం కంకణం కట్టుకున్న దేవా నుంచి ప్రేక్షకులు చాలా ఆశిస్తారు. కానీ లోకేష్ హీరో పాత్ర అండర్ ప్లే చేయడం వల్ల ఫిజిక్స్ని ఛాలెంజ్ చేసే ఫైట్లు అవసరం లేకుండా పోయాయి. సెటిల్డ్ టోన్లో దేవాతో నడిపించిన డ్రామా అభిమానులకు నచ్చేసింది. కాకపోతే కూలీలో ఉన్న ప్రధానమైన సమస్య ట్విస్టులు ఎక్కువైపోవడం. అజిత్ గ్యాంబ్లర్ స్టైల్లో ఊహించని మలుపులు పెట్టే ఉద్దేశంతో లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని ట్రిక్కులు వర్కౌట్ కాలేదు. దాయాల్ అతని భార్యకు సంబంధించిన బ్లాక్ బాగా అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయింది. సైమన్ కొడుక్కి సరైన ఆర్టిస్ట్ను ఎంచుకోకపోవడం, అతనికి ఇచ్చిన ఎడిటింగ్ తేడా కొట్టడం లాంటి మైనస్లు కూలీ మీద ఇంప్రెషన్ తగ్గించేశాయి. ఒక రజనీకి వీర ఫ్యాన్గా కూలీని ఎంజాయ్ చేయొచ్చు, కానీ సగటు ఆడియన్స్కే సమస్య వస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నాగార్జున గురించి. విలన్ సైమన్గా ఆయన కొత్తగా యాంగిల్ చాలా బాగుంది. క్రూరత్వాన్ని పండించారు. సరైన డెప్త్ లేకపోవడంతో పూర్తి స్థాయిలో వాడుకోకపోవడం లోకేష్ పొరపాటే. ఉపేంద్ర కనిపించే కాసిన నిమిషాలు ఓకే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చప్పగా ఉంది. బిల్డప్ ఇచ్చి చాలా సింపుల్గా ముగించారు. కన్నడ నటి రచితా రామ్ని లేడీ విలన్గా చూడడం కొత్తగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకు కనెక్ట్ అయ్యే ఆర్టిస్టులు నాగార్జున తప్ప ఇంకెవరూ లేరు. అంతా కోలీవుడ్ బ్యాచే. ఇక సాంకేతిక విభాగానికి వస్తే అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అతని బెస్ట్ వర్క్స్లో దీని ఒకటిగా చెప్పలేం, కానీ ఉన్నంతలో మంచి పనితనం చూపించాడు. మోనికా పాట మాత్రమే విజువల్గా బాగుంది. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణంలో నాణ్యత తొణికిసలాడింది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ కాస్త పదునుగా ఉంటే ఫస్ట్ ల్యాగ్ తగ్గి స్పీడ్ పెరిగేది. సంభాషణలు అంతగా పేలలేదు. గుర్తుపెట్టుకునే మాటలు పడలేదు. సన్ పిక్చర్స్ నిర్మాతల విలువల మీద ఎలాంటి ఫిర్యాదు లేదు. డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు. థియేటర్ ఎక్స్పీరియన్స్తో రజనీ స్వాగ్ ఎంజాయ్ చేయాలంటే కూలీని ట్రై చేయొచ్చు, బట్ సంథింగ్ స్పెషల్ ఆశించకుండా మాత్రమే. లోకేష్ కనగరాజ్ మీద అంచనాలు బరువు ఎక్కువైందో, లేక ఆర్భాటం ఉంటే చాలు కంటెంట్లో వెయిట్ లేకపోయినా పర్వాలేదనుకున్న నిర్లక్ష్యమో చెప్పలేం, కానీ సోషల్ మీడియాని నమ్ముకోకుండా న్యూట్రల్గా చూస్తే ఒక మాదిరిగా అనిపించే కూలీ మరీ బ్యాడ్ చాయిస్ కాకపోవడం ఊరట కలిగిస్తుంది.